దేవుని బల్ల నిమిత్తము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి 27వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మొదటగా చూద్దాండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపడే రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయుడు అని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించును. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరాన్ని గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. 28వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. 28వ వచనము అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరిచయించుకునవలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఇక్కడ వాక్యం ఏమండి. మన యొక్క బలలో పాల్గొనేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని ఈ యొక్క బలలో యోగ్యంగా పాల్గొనాలి. మరి ఏమని పరీక్షించుకోవాలి? ఈ బలలో పాల్గొనేటప్పుడు మనము ఏమని పరీక్షించుకొని దేవునికి బలలో పాల్గొనాలి. ఈ వాక్య భాగాన్ని చూసినట్లయితే మనకి ఏమని పరీక్షించుకోవాలనేది ఇక్కడ స్పష్టంగా చెప్పనప్పటికీ మనం ప్రతిరోజు మన యొక్క ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకి స్పష్టంగా చెప్తూ ఉంటాడు. మనం బలలో పాల్గొనేటప్పుడు ఏం పరీక్షించుకోవాలి, మన మందిరానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఆరాధన చేయాలి, మన మందిరానికి వచ్చినప్పుడు దేవునికి ఎలా విన్నపాలు మనం విన్నవించుకోవాలి, ఏ విధంగా దేవుడితో మాట్లాడాలనేది మనం యొక్క ప్రతిరోజు ఈ యొక్క మన పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. మన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటాడు. మరి ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? మన యొక్క బలలో పాల్గొనేటప్పుడు ఏమి పరీక్షించుకొని మీరు ఈ యొక్క బలలో పాల్గొనాలి అని చెప్తున్నాడు. చూద్దాం. మనం సర్వసాధారణంగా ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేస్తారండి? మామూలుగా కాఫీ తాగే అలవాటు అందరికీ ఉంది. మన సహోదరులు ఏం చేస్తారండి? ఇంటికి వెళ్ళి అది మన కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తారు? పాలు తీసుకుని ఏం చేస్తారు? ఒక కెటిల్లో పోసి ఏం చేస్తారు? పాలు చేసి కాఫీ రెడీ చేస్తారు. కొంతమంది విషయం సహోదరులు అనుకోండి, వాళ్ళు సహోదరులు ఏం చేస్తారండి? మామూలుగా ఆ కాఫీని ఆ యొక్క వెజ్లను క్లీన్ చేసి దాంట్లో కొన్ని పాలు పోసి ఏం చేస్తారంటే మనకి కాఫీ కానీ టీ కానీ రెడీ చేస్తారు. అదేవిధంగా ఒకవేళ ఆ విజిల్స్ కనుక ఆ యొక్క పాత్రను కనుక సరిగా క్లీన్ చేయకుండా పాలు పోసి కనుక మనం వేడి చేస్తే ఏం జరుగుతుంది? ఏం చేస్తారంటే పాలు విరిగిపోతే పాలు అయిపోతాయి అని అంటాం. అంటే దాన్ని బట్టి ఏమవుతుందండి? పాలకి ఇష్టమైనటువంటి పదార్థం ఒకటి ఆ యొక్క కంటైనర్లో ఆ యొక్క పాత్రలో ఉంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందుకని మనం ఏం చేస్తాము? ఆ యొక్క పాలకి ఏదైతే వ్యతిరేకమైన ఉంటాయో, ఆ మలినాలు అలాంటివి ఉన్నాయో వాటన్నిటి మనం శుభ్రంగా క్లీన్ చేసి ఆ పాత్రలో ఆ పాలు పోస్తే అప్పుడు మనం కాఫీ పెట్టుకుంటాం. ఏంటంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది, వ్యతిరేకమైన పదార్థాలు కనుక దాంట్లో కనుక్కుంటే దాని యొక్క ఇష్టం లేని తత్వాన్ని, అంటే విరిగిపోవడం తత్వాన్ని పాలుని చూపిస్తుంది. అదేవిధంగా ఇంకో రెండవ ఉదాహరణ కూడా చూసుకున్నట్లయితే మనం ఇండియాలో పికిల్స్ పెడతారు చూసండి, చట్నీలు అంటారు, పచ్చళ్ళు పెడతారు అంటారు. ఇండియాలో పెట్టేటప్పుడు దాని యొక్క పాత్ర, దాన్ని ఏమంటారంటే ఇండియాలో జాడీలు అంటారు. గుర్తేనండి? ఆ జాడీ శుభ్రంగా క్లీన్ చేసి దాంట్లో ఏం చేస్తారండి? ఆ పికిల్స్ అనేది పెడతారు. అక్కడ దాంట్లో కొన్ని తడి కనుక ఉంటే ఏమైందండి? చట్నీ ఏమైపోతుంది? వెంటనే ఫంగస్ చేస్తారు, లేదా గూజు పట్టింది అని అంటాం. అంటే చట్నీకి ఆ పికిల్స్కి ఏం జరుగుతుంది? వ్యతిరేకమైన పదార్థం, ఇష్టం లేనటువంటి పదార్థము దాంట్లో ఉంది కాబట్టి అదేంటంటే దాని ఇష్టమైన తత్వాన్ని చూపిస్తుంది. నాకు ఈ యొక్క పదార్థం అనేది ఇష్టం లేదు అని. దీన్ని బట్టి ఏమవుతుందండి? మనం ఆ పికిల్స్ పెట్టేటప్పుడు దాన్ని ఆ యొక్క పాత్రని శుభ్రంగా కడిగి మళ్ళీ దాన్ని తుడిచి దాంట్లో ఏం చేస్తామండి? ఆ పికిల్స్ అనేది మనం పెడతాం. ఈ రెండు ఉదాహరణ బట్టి ఏమవుతుందండి? మనకి ఏదైనా సరే మనం ఒక పాత్రను కనుక ఒక వస్తువు పెట్టేటప్పుడు దానికి ఇష్టమైనటువంటి పదార్థాన్ని
లేకుండా చేసి శుభ్రంగా కనుక కడిగి కనుక పెట్టినట్టయితే అది ఎక్కువ కాలం ఉంటుంది అనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మరి ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది కూడా ఇదే. ఏంటండి? పాలు ఎలా కాగబెట్టాలన్నా కాదు, దేవుడు మన యొక్క హృదయంలోకి అనే పాత్రలోకి దేవుడు వస్తున్నప్పుడు మన యొక్క హృదయమైన పాత్ర శుభ్రంగా ఉన్నదా లేదా? దేవుడు ఎలా వస్తాడండి? వాక్యం చెప్తుంది, ఎవరైతే నా బల్లలో పాల్గొంటారో వాళ్ళ ద్వారా, ఆ యొక్క బల్ల ద్వారా వాళ్ళ యొక్క హృదయంలోకి నేను ప్రవేశిస్తాను, నేను నివసిస్తాను అని వాక్యం చెబుతుంది. చూద్దాం, ఆ వాక్యం చూద్దాం ఒకసారి. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము, యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 56వ వచనం. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నివసించెదను. ఎవరైనా నివసిస్తాడు దేవుడు? ఎవరైతే నా యొక్క శరీరము తిని నా యొక్క రక్తము త్రాగునో వాళ్ళ యందు నేను నివసిస్తాను అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటండి, మనం ఎప్పుడైతే మన యొక్క బలలో పాల్గొంటున్నామో ఇండైరెక్ట్గా జరిగే ఫంక్షనాలిటీ ఏంటంటే ఏం జరుగుతుంది అంటే దేవుడు మన యొక్క హృదయంలోకి వచ్చి నివసిస్తున్నాడు. మరి దేవుడు మన హృదయంలోకి వచ్చి నివసిస్తున్నా అంటే ఆయనకి అనుగుణంగా మన యొక్క పాత్ర, మన యొక్క హృదయము అనేది ఉందా లేదా? ఆయనకు వ్యతిరేకమైన పదార్థాలు మన యొక్క హృదయంలో ఏమైనా ఉన్నాయా లేవా అనేది పరీక్షించుకొని, ఏమైనా ఆయనకు వ్యతిరేకమైన పదార్థాలు ఉంటే వాటిని ఏం చేయాలి? మనం తొలగించుకొని శుభ్రంగా చేసుకొని అప్పుడు దేవుని మన యొక్క హృదయంలోకి ఆహ్వానించాలి. ఎలా అండి? ఆ బల ద్వారా మనం దేవుణ్ణి మన హృదయంలోకి తీసుకొస్తాం. అదేంటండి? ఏమో 1-2 సర్దుకుంటారుగా, యేసుప్రభు దయామయుడు కదా, యేసుప్రభు కరుణామయుడు కదా, ఏమి చిన్న చిన్నవి అవుతుంటే సర్దుకోవచ్చు కదా అనుకుంటే వాక్యం స్పష్టంగా చెప్తుందండి, మన దేవుడు ఏ విషయంలో అయినా సరే కాంప్రమైజ్ అవ్వచ్చు, ఏ విషయంలో అయినా సరే దయ చూపచ్చు. కానీ ఆయన నివసించే స్థలం విషయం గురించి మాత్రం చాలా కఠినమైన దేవుడు అని స్పష్టంగా మనకి వాక్యాలు నిదర్శనాలు ఉన్నాయి. ఎక్కడైనా కానీ మీకు జాలి చూపించవచ్చు, ఎక్కడైనా కానీ కృప చూపచ్చు. ఇప్పుడు మన బ్రదర్ కూడా చెప్పారు, కృప కనికరం గల దేవుడు అని చెప్పచ్చు. కానీ ఆయన నివసించే స్థలం గురించి మాత్రం చాలా శ్రద్ధగా తీసుకుంటాడు, చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అని మనకి వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. దానికి నిదర్శనాలు ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటిగా మనకి చూడొచ్చు, మనకి దేవుని యొక్క మందస్థాన్ని మనకి కట్టేటప్పుడు కానీ అది వచ్చే కట్టినప్పుడు ఎన్ని జాగ్రత్తలు దేవుడు తీసుకున్నాడు అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. మన కనుక నిర్గమాకాండము 35 నుంచి 39 వచనాల వరకు చూసుకుంటే దగ్గరగా 5 అధ్యాయాలండి. దేవుని మందస్థాన్ని గురించి, దేవుని యొక్క మందిరం గురించి ఏ విధంగా కట్టాలి దాని గురించి 5 అధ్యాయాల పాటు దేవుడు మోషేకి చెప్తాడు. ఏ విధంగా కట్టాలి, ఏ కర్రను వాడాలి, ఎన్ని మూరలు ఉండాలి, ఎన్ని జాన్లు ఉండాలి, ఏమేమి పెట్టాలి, ఎలాంటి చర్మాన్ని వాడాలి, ప్రతి ఒక్క విషయంలో కూడా 5 అధ్యాయాల పాటు 35 అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటే 39 అధ్యాయం వరకు కూడా ఆయన నివసించే స్థలం గురించి మోషేకి దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఏ విధంగా ఉండాలి, దాని నమూనా ఏంటి అని మొత్తం కూడా చెప్తాడు. ఎందుకంటే అంత శ్రద్ధ తీసుకున్నాడు దేవుడు? ఆయన నివసించే స్థలం అట్లా ఉండాలి, అంత శ్రద్ధగా దేవుడు చెప్తాడు. రెండో ఉదాహరణ కూడా చూసుకోవచ్చు. మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి ఆ రాతి పలకల్ని దాచిపెట్టే విషయంలో కూడా ఆయన ఏం చేస్తాడు? చాలా నిష్ఠగా చెప్తాడు. అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. స్పష్టంగా ఫలానా అది పెట్టే ప్లేస్ కూడా నిర్దిష్టమైనటువంటి పరిణామాలు కలిగి ఉండాలని మోషేకి స్పష్టంగా చెప్తాడు. ఎందుకండి అవన్నీ రాతి పలకలే కదా అంటే కాదు. వాక్యం చెప్తుందండి, ఆది యందు దేవుడు ఉండేను, దేవుడు వాక్యమై ఉండను, వాక్యమే మనకి దేవుడు. మనకి ఈ సిలువలు, ఈ యొక్క విగ్రహాలు లేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఏం చేస్తామంటే మన యొక్క బేస్ ఏంటి? వాక్యాన్ని మనం దేవుడుగా నమ్ముతాం. స్పీక్ లార్డ్ అంటే ఏంటంటే సాక్షాత్తు మన యేసు ప్రభువు అక్కడ ఉన్నారని మనం నమ్ముతాం. అందుకే ఆ యొక్క దేవుడి యొక్క నివసించే స్థలం విషయంలో గురించి కూడా మోషేకి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తాడు. అది నువ్వు జాగ్రత్త పడద్దు, చాలా జాగ్రత్తగా ఆ రాతి పలకను దాచిపెట్టు. చూడండి ఎంత జాగ్రత్త దేవుడి విషయాలు తీసుకుంటున్నాడు. ఇంకో ఉదాహరణ తీసుకోవచ్చు. దావీదు యెరూషలేమును కట్టాలని ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. దేవుడు నాకు ఎన్నో సహాయం చేసావు, నువ్వు గొర్రెల కాపరి నన్ను మహారాజును చేసావు, అందుకే నేను ఏం చేయాలనుకున్నాను, నీకు ఒక మందిరాన్ని కట్టాలి అని మందిరాన్ని కట్టడానికి ప్రారంభించాలనుకుంటాడు.
కానీ దేవుడు ఏం చెప్తాడండి, దావీదు నువ్వు నా హృదయానుసారుడివే, చాలా మంచివాడివే, నువ్వు గొర్రెల కాపు నుంచి మహారాజు దాకా తీసుకొచ్చానని నీకు ఉండొచ్చు, దాన్ని బట్టి నువ్వు నాకు మందిరాన్ని కట్టినా కానీ నువ్వు కట్టడానికి వీలు లేదు. ఎందుకండి, నీ చేతులు రక్తంతో తడిచిన ఉన్నాయి, నువ్వు యుద్ధాలు చేసావు, నేను నివసించే స్థలం గురించి నేను అంత జాగ్రత్త తీసుకుంటాను, ఎవరు పడితే వాళ్ళు కడితే నేను ఒప్పుకునే స్థితిలో నేను లేను, అది నేను నివసించే స్థలం అది, అందుకే నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ చేతులు రక్తమయము, నువ్వు నాకు ఇష్టమైన వాడివే, కానీ ఎక్కడైనా సరే నేను ఒప్పుకుంటాను, కానీ నా మందిరం విషయంలో, నేను నివసించే స్థలం విషయం గురించి మాత్రం వస్తే మాత్రం నో కాంప్రమైజ్, నేను మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకుంటాను. అదే బిజినెస్ విషయంలో కూడా ఒక లాజిక్ ఉందండి, మీకు తెలుసో తెలీదు. బిజినెస్లో ఎవరినైనా పెట్టుకోవచ్చండి, కానీ బంధువులు మిత్రులు బిజినెస్లు పెట్టుకుంటే బిజినెస్ పైకి రాదంటారు, ద బేసిక్ ప్రిన్సిపల్. అట్లానే దేవుడు ఎన్ని విషయాలైనా సరే, ఎక్కడైనా సరే నీకు కనికరం చూపిస్తా, ఎక్కడైనా సరే నీకు కృప చూపిస్తా, కానీ నా మందిర విషయం వస్తే మాత్రం నో కాంప్రమైజ్. నేను చాలా జాగ్రత్త. చూడండి, స్పష్టంగా చెప్తాను చూడండి. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి ఎవరన్నా. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చాను. ఇక్కడ ఎవరండి, దేవుని యొక్క నివాస స్థలము ఇదే అని దేవుడికి చెప్పారు. అదేవిధంగా 22వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదవండి. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లా నేను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయం చేసుకుని ఉండగా, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారంగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. చాలు. ఇక్కడ ఏమన్నాడండి దేవుడు, నువ్వు విపరీతమైన రక్తాన్ని ఉరికించావు, నీ చేతులు రక్తమయ్యి, నాకు నీ మందిరాన్ని కట్టడానికి అనార్హుడివి, నేను మందిర విషయంలో అంత జాగ్రత్తలు, అంత శ్రద్ధ తీసుకునే దేవుణ్ణి అనేది స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి సహోదరి సహోదరుడా, ఆయన మందిర విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చివరిగా ఇంకొక ఉదాహరణ కూడా చూసుకుందాం. యేసు మనగా చూసుకున్నట్టు యెరూషలేము కట్టే విషయంలో కూడా దానికి ఏ గుమ్మాన్ని పెట్టాలి, ఏ విధంగా ఉండాలని ప్రతి నమూనా కూడా దేవుడు ఇచ్చి ఆయన రూపొందించవలసినటువంటి ఆ యొక్క మందిరాన్ని గురించి ఆయన స్పష్టంగా సొలొమోను కూడా చెప్తూ వస్తాడు. చాలా జాగ్రత్త తీసుకునే దేవుడు అయినాడు ఆయన నివసించే స్థలం గురించి. మన కనుక యేసు ప్రభు వారిని కూడా చూసుకుంటే కొత్త నిబంధన మొత్తంలో కూడా చూసుకున్నా కానీ యేసు ప్రభుకి ఎక్కడైనా పాపం వచ్చిందండి? పాపం వచ్చిందా? ఒకసారి వచ్చింది పాపం. మనం స్పష్టంగా కనుక వాక్యం క్లియర్గా చదువుకుంటే మనం ఇంతవరకు యేసు ప్రభుని ఏమనుకుంటామండి? దయగల తండ్రి, కృప కలిగిన తండ్రి అని తర్వాత చెప్పినట్లు అన్నీ. కానీ ఆయనకు ఒకసారి కోపం వచ్చినట్టుగా ఆ వాక్యాన్ని స్పష్టంగా చదివి మనకు అర్థమవుతుంది. ఎక్కడండి అది? ఆయనకు మందిరంలో బిజినెస్ జరుగుతున్నది, క్రయ విక్రయాలు జరుగుతున్నప్పుడు వచ్చి దేవుడు గద్దిస్తాడు వాళ్ళని. చూడండి ఒకసారి ఆ వాక్యం చూసి మనం మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చు వారి బలలను గువలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండ ఏ పాత్ర అయినో ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని. చాలు. చూడండి ఇక్కడ దేవుడికి ఆ వాక్యం స్పష్టంగా అడిగితే పడద్రోసి గద్దించినట్లుగా ఉంది వాక్యం. మీరు నా మందిరాన్ని ఏం చేశారండి? దొంగల గుహలా చేశారు. మీరు
ఇది మందిరం దేనికి? ఇది ఆరాధించిన నిమిత్తము, నేను నివసించు స్థలము ఆరాధించిన నిమిత్తము. దాన్ని మీరు ఏం చేశారు? దొంగల గృహలా చేశారు అని చెప్పి ఆయన మందిర విషయంలో క్రయ విక్రయాలు జరిగేటప్పుడు ఆయన కోపపడినట్లుగా గద్దించినట్లుగా మనకి ఇక్కడ ఈ వాక్యాన్ని కనుక మనం స్పష్టంగా పరీక్షిస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, దేవుడు మన యేసు ప్రభువు ఆఖరికి దేవుడిని ఉమ్మి వేసినా కానీ ఆయన కోపం వచ్చిందండి? రాలేదు. కొరడతో కొట్టినా కానీ కోపం వచ్చిందండి? రాలేదు. సిలువుతో శీలలు కొట్టినా కానీ కోపం వచ్చిందండి? రాలేదు. కానీ ఆయన మందిర విషయంలో మాత్రం, ఆయన నివసించే విషయంలో మాత్రం దేవుడు ఎలా గద్దించాడు చూసారా? మీరు దొంగల గురా చేశారని చెప్పి గద్దించినట్లుగా ఇక్కడ స్పష్టంగా ఉంది. వీటన్నిటిని మనం చూసుకున్నట్లయితే మన యేసు ప్రభు వారు ఆయన నివసించే స్థలం గురించి మాత్రం చాలా శ్రద్ధగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఈ యొక్క బల ద్వారా మన యేసు ప్రభుని మనం ఏం చేస్తున్నాం? మన హృదయంలోకి తీసుకొచ్చుకుంటున్నప్పుడు మన యొక్క హృదయం అనే పాత్రలో ఎంత శుభ్రంగా ఉన్నదా లేదా, ఆ పాత్రలో ఏమైనా మలినాలు ఉన్నాయా, ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు, ఏమైనా దుర్వాసన వచ్చే పదార్థాలు నీ యొక్క హృదయంలో ఉన్నాయా లేవా అనేది పరీక్షించుకొని ఒకవేళ ఉంటే అలాంటి మనం ఏం చేయాలండి? తీసివేయాలి. తీసివేసినప్పుడు మన దేవుడు మన హృదయాల్లో ఎక్కువ సమయం మనం నివసిస్తాడు. మనం ఎప్పుడైనా ఒకసారి టాయిలెట్కి వెళ్ళాం అనుకోండి, ఆ టాయిలెట్ కనుక బాగా చెడు వాసన వస్తుందంటే మనం ఉంటామంటే దాంట్లో ఎంత ఏం చేస్తాం? బయటకు వచ్చేస్తాం. వస్తాం రావా? వచ్చేస్తాం. ఎట్లా వచ్చేస్తాం? ఎందుకంటే ఆ వాసన మనకి పడదు, ఆ వాసన మనకి ఎలర్జీ. అందుకని దాని దుర్వాసన వచ్చే వాసన మనకి ఎలర్జీ. నువ్వు అయోగ్యముగా బలలో పాల్గొనటం వల్ల కూడా చేస్తున్న పని కూడా నువ్వు అదే. మన యేసు ప్రభుల వారు నువ్వేం చేస్తున్నావండి? బాధపడుతున్నావు, కోపం తెప్పిస్తున్నావు. మనల్ని ఎవరైనా సరే దుర్వాసన వచ్చి ఒక మంచి టాయిలెట్లో పెట్టేసి లాకేసి అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత కోపం వచ్చింది మనం వాళ్ళ మీద? ఇక భరిస్తామా? నరకం చూస్తాం. కొట్టినా కానీ దెబ్బలు కానీ ఆ వాసన మాత్రం మనం భరించలేము. ఎంత కోపం వస్తుంది వాళ్ళ మీద? అలాగే నువ్వు చేస్తున్న పని కూడా పరీక్షించుకోకుండా నీ హృదయంలో మలినాలు పెట్టుకొని యేసు ప్రభు వారిని హృదయం తీసుకోవటం వల్ల కూడా నువ్వు చేస్తున్న ఇండైరెక్ట్గా నువ్వు చేస్తున్న పని కూడా అదే. మరి యేసు ప్రభుకి ఎంత కోపం వస్తుందండి? నీ హృదయాన్ని శుద్ధీకరించుకోకుండా యేసు ప్రభు నీ మందిరంలో బంధించాలని ప్రయత్నం చేస్తే యేసు ప్రభుకి ఎంత కోపం వస్తుంది? కోపం వచ్చిందనుకోండి యేసు ప్రభు వారికి ఎలా ఉంటుందో కొత్త నిబంధన కంటే పాత నిబంధన బాధపడండి. పాత నిబంధన కూడా ఏసుకెళ్ళ గ్రంథం బాధపడండి. ఏ దేవుడి కనుక కోపం కనుక తెప్పిస్తే దానివల్ల నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఏసుకెళ్ళ గ్రంథంలో స్పష్టంగా చెప్తాడు దేవుడు నీకు. వద్దండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, దేవుడు మనల్ని ప్రేమించాలని, దేవుడు మన నిత్య జీవాన్ని తీసుకెళ్ళాలని మన దగ్గరికి వస్తున్నాడు. మనల్ని ఎన్నో ఏర్పరచుకుంది మనల్ని ఆయన బిడ్డలా చేసుకుని ఆయన కోపాన్ని చూపించడానికి కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం బల్లో పాల్గొనేటప్పుడు అలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా పరీక్షించుకొని మనం బల్లో పాల్గొవాలి. అదేంటంటే బ్రదర్, నా దగ్గర మంచి వాసన వచ్చింది, నా దగ్గర ఎలాంటి దుర్వాసన లేవు. నేను వచ్చేటప్పుడు ఇటు ఒకసారి స్ప్రే కొడతాను, ఇటు ఒకసారి స్ప్రే కొడతాను. ఇంట్లో స్ప్రే కొడితే చర్చి దాకా వాసన వచ్చింది, అంత మంచి వాసన వచ్చింది బ్రదర్ నా దగ్గర. అందుకే దేవుడు నా దగ్గర ఎక్కువ కాలం ఉంటాడు, ఎక్కడ కూడా నా దగ్గర ఉంటాడు దేవుడు అనుకుంటే పొరపాటు. దేవుడు చూసేది ఏ సౌందర్యం చూస్తాడండి? అంతర్ సౌందర్యమా బాహ్య సౌందర్యమా? దేవుడు చూసేది ఆత్మను పరీక్షించి, అంతరాత్మని పరీక్షించే దేవుడు. నీ బాహ్య సౌందర్యాన్ని కాదు, నువ్వు ఏ సోపు వాడు ఎంత స్మెల్ వస్తుందని కాదు కావాల్సిన దేవుడికి. నీ లోపల నుంచి వచ్చే వాసన ఇలాంటి నీ లోపల ఏమన్నా దుర్వాసన ఏమైనా ఉన్నాయా? నీ లోపల ఏమన్నా చెడ్డ పదార్థాలు ఉన్నాయా? అదేంటంటే లోపల కూడా చెడ్డ పదార్థాలు ఏమైనా ఉంటాయా? దేవుడికి ఇష్టం లేని పదార్థాలు ఏమైనా ఉంటాయా? లోపల నుంచి వచ్చే పదార్థాలు ఏమైనా ఉన్నాయా? దేవుడికి ఇష్టమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే దేవుడు చెప్తున్నాడు, మనుషుని యొక్క లోపల నుంచి వచ్చే వ్యర్థమైన పదార్థాలు ఏంటి, దేవుడికి ఇష్టం లేని పదార్థాలు ఏంటి అని కూడా దేవుడు స్పష్టంగా మనకు చెప్తున్నాడు. మీకు అర్థం కాదేమో, ఇలాంటివి ఉంటాయి మీ యొక్క హృదయంలో, ఇలాంటి చెడు పదార్థాలు ఉంటాయి. ముందు వాటిని తొలగించుకోండి. ఏంటి ఆ పదార్థాలు చూద్దాం ఒకసారి. మార్క్సు వార్త ఏంటి మానవులో లోపల నుంచి వచ్చే చెడు పదార్థాలు. మార్క్సు వార్త 7వ అధ్యాయము, మార్క్సు వార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దుర్నతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేని దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఏమంటాయండి మనుషుల లోపల లిస్ట్ దేవుడు చెప్పాడు స్పష్టంగా. ఎన్ని ఎక్కడ బయట ఉంటే కావు, బయట నుంచి వచ్చే వాసన కాదు. ఇదే ఎక్కడి నుంచి వచ్చే వాసనలో
మనుషుని యొక్క లోపల నుండే వచ్చేవి. అసలు ఏంటండి ఆ లిస్ట్ ఇచ్చాడు దేవుడు మొత్తం. ఇవన్నీ సర్వసాధారణంగా మీ యొక్క హృదయాల్లో నాకు ఇష్టం లేనటువంటి పదార్థాలు, నాకు ఇష్టం లేనటువంటి ఆ యొక్క పదార్థాలు మీరేం చేయాలి, మీరు తొలగించుకోండి. నన్ను అలాంటి నాకు ఇష్టం ఉండదు కాబట్టి మీ హృదయంలో నాకు చేర్చుకున్నప్పుడు అలాంటివి ఉంటే నేను మీ హృదయాల్లో ఎక్కువసేపు నేను నిలవను, వెంటనే నేను వెళ్ళిపోతాను. ముందుగా నన్ను మీ యొక్క హృదయంలో చేర్చుకునేటప్పుడు ఇలాంటి పదార్థాలు ఒకసారి లిస్ట్ ఇచ్చాడు దేవుడు ఇక్కడ స్పష్టంగా. మీ యొక్క మా హృదయం యొక్క లోపల ఉండే ఈ యొక్క పదార్థాలు లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టును మీరు పరీక్షించుకోండి. ఒకవేళ అలాంటి ఏమైనా నాకు ఇష్టం లేనటువంటి పదార్థాలు ఉన్నాయేమో చూసుకొని మీ యొక్క నన్ను పరీక్షించుకొని దేవుని యొక్క బలలో నన్ను పాల్గొనండి. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. హృదయాన్ని చేసుకుంటాను మీరు శుద్ధీకరించుకోవాలి. అలాంటి వాళ్ళు వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అలాంటి వాళ్ళు ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారని స్పష్టంగా చెప్తుంది. మీరు దేవుని చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటే మనం ఏం చేయాలి? ముఖ్యంగా హృదయాన్ని శుద్ధీకరించుకొని దేవుణ్ణి ఈ యొక్క బల ద్వారా మనం ఆయన్ని మన హృదయంలోకి ఆయన్ని మనం ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎవరైతే దేవుని ఉన్నారో, ఎవరైతే దేవుని వారి ఉంటారో అలాంటి వారు ఫలిస్తారు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నువ్వు ఫలభరితమైన జీవితం కావాలి అనుకుంటే, దేవుని ఎందుకు ఎదగాలి అనుకుంటే, దేవుడిని ఎందుకు నివసించాలి, ఎక్కువ కాలం నివసించాలి అనుకుంటే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే ఒకటి. ఈ యొక్క బల ద్వారా దేవుణ్ణి నీ హృదయంలోకి తీసుకునే ముందు నువ్వేం చేయాలి? పరీక్షించుకో. దేవునికి ఇష్టం లేనటువంటి ఏవైనా వ్యర్థ పదార్థాలు నీ యొక్క హృదయంలో ఉన్నాయా లేవా అని పరీక్షించుకొని ముందుగా వాటిని తొలగించుకొని, ప్రభువా ఫలానా వ్యర్థ పదార్థం ఉంది ప్రభు నా తండ్రి, ఫలానా ప్లేస్కి వెళ్ళాను ప్రభు, ఇంకెప్పుడు వెళ్ళాను నా తండ్రి, ఈరోజు ఆ యొక్క పదార్థాన్ని తీసివేస్తున్నాను ప్రభా. అలాంటి ఎప్పుడు చూడను ప్రభానైనా ఈరోజు తీసేస్తున్నాను ప్రభా. అలాంటి మాటలు ఎప్పుడు నేను మాట్లాడను ప్రభా, ఈరోజు ఆ వ్యర్థ పదార్థాన్ని తీసేస్తున్నాను ప్రభా. ఈరోజు నా హృదయం శుభ్రంగా ఉంది ప్రభు నా తండ్రి అని మన యేసు ప్రభువు వారిని నీ హృదయంలోకి ఈరోజు ఆహ్వానించు. ఎలాంటి ఆహ్వానించేది? ఈ యొక్క బల ద్వారా పరీక్షించుకొని ఈ యొక్క బలలో పాల్గొంటాం. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు తీర్చుకున్నాం.